23/8/2020 మధ్యాహ్నం అందాజ 1 గంట ప్రాంతంలో అంకిరెడ్డిగూడెంలో అక్కడ గుట్టలలో ఒక వ్యక్తిని వచ్చిందని పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ మా టీమ్స్ ఎస్ఐ యాదగిరి, ఎస్ఐ రవీందర్, తర్వాత కానిస్టేబుల్స్ సందీపు, సైదులు, హోంగార్డు వీళ్ళంతా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా డిసీజ్డ్ అక్కడ వ్యవసాయం చేస్తుండగా తెలిసింది. ఆ మర్డర్కు ముఖ్య కారణము అతని భార్య శారద అని, అతని భార్య అంకిరెడ్డిగూడెంలో ఉంటుంది. ఆమె కొద్దిగా అంటే చాలా మందితోటి ఇతరులతోటి అక్రమ సంబంధాలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు అందులో భాగంగా ఈ డిసీజ్డ్ వాళ్ళ అన్న కొడుకు శివ 19 ఏళ్ళ అతనితోటి కూడా ఆమెకు అక్రమ సంబంధం ఉంది. అతను ఈ భర్త సస్పెక్ట్ చేసి ఒకసారి చూసిన తర్వాత కూడా అతను ఈ అలవాట్లు మానుకుంటలేరు కాబట్టి నిన్న మధ్యాహ్నం ఇక్కడ బావి దగ్గర ఉన్నప్పుడు కూడా అక్కడ వాళ్ళు క్లోజ్గా ఉండడం చూసి ఈ భర్త దాన్ని ఆబ్జెక్షన్ చేయడం వల్ల అక్కడ ఈ దానయ్య ఈ శివను కొట్టడానికి ప్రయత్నం చేస్తారు కట్టెతోటి. ఆ కట్టె గుంజుకొని ఈ దానయ్యను తలపై కొడతాడు. కొట్టంగానే అక్కడనే ఈ దానయ్య పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఈ భార్య రాపోలు శారద దానయ్య కాళ్ళు పట్టుకొని ఈ శివ అనేటోడు బండరాయితోటి తలకాయ పైన ఇక్కడ ఇతర భాగాల్లో కొట్టి చంపుతారు. కొట్టి చంపిన తర్వాత కూడా ఇతను ఈ శివ అంటోడు గుండ్రాంపల్లి పోయి గుండ్రాంపల్లి చెరువులో అక్కడ సెల్ ఫోను ప్లస్ దుస్తులు కూడా అక్కడ పడేయడం జరుగుతాడు. ఆ తర్వాత ఈ ఇమీడియట్ మేము ఈ శారదను కస్టడీలో తీసుకొని మేము ఇంట్రాగేషన్ చేస్తే నేరం ఒప్పుకున్నారు. ఆ నేరంతో ఒప్పుకోవడం పాటు రాపోలు శివను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో ప్రవేశపెడతాము. ఇందులో ముఖ్యంగా బాగా గుడ్ వర్క్ చేసిన మా సిఐ వాళ్ళ టీం, ఎస్ఐ యాదగిరి, రవీందర్, అజయ్ భార్గవ్, ఎస్ఐ కానిస్టేబుల్ అశోక్, ఉదయ్, జంగయ్య వీళ్ళంతా కూడా చాలా గుడ్ వర్క్ చేసి వితిన్ నో టైంలో నేరస్తులు అనేది పట్టుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ క్లూస్ ఇన్వెస్టిగేషన్ తీసి చైన్ ఆఫ్ కస్టడీ కూడా ఎవిడెన్స్ను కూడా లింక్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇతను పోయిండు. ప్రీ ప్లాన్ ఏం కాదు, ఆల్రెడీ చంపుతా అని చెప్పి ఇంతకు ముందే నుంచే ఇతను అంటుండట. దాంతో అట్లా పోయేది ఉంది, పాయికాడికి తీసుకుపోయింది. ఇక దాన్ని బట్టి చేసింది. దాన్ని బట్టి అక్కడ అంటే ఇక దెబ్బలాట్లా ఇద్దరు ఎంబడి పడుతుంది కాబట్టి ఫస్ట్ వీటిని కొట్టడానికి ట్రై చేసింది కాబట్టి అట్లా పెనుగులాట్లా జారిపోయింది. ఇద్దరే అంటే రాళ్లతోటి కొట్టిండు. ఆల్రెడీ కాళ్ళు పట్టుకుంది రాళ్లతోటి. ప్లస్ ఇన్స్టాగ్రామ్ కొద్దిగా సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియా ఉంది కదా, అందులో కూడా కొద్దిగా ఎవిడెన్స్ ఉంది. సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా, అందులో ఉన్నాయి. సాధారణంగా ట్రేస్ అవుట్ చేసిన చాలా కాల్స్ ఉంటాయి ఉండొచ్చు, కానీ దానికి లింక్ అనే ఎవిడెన్స్ అనేది దొరకాలి. కేసులో ఉట్టిగా ఎవరంటే వాళ్ళ అంటే నేను జనరల్గా ఒక క్యారెక్టర్ గురించి నేను చెప్తాను. అట్లా 8 months నుంచి వాళ్ళతోటి పందంగి వాళ్ళతోటి పోయినప్పుడు కూడా ఊర్లో పంచాయతీ కూడా అయిందని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. విత్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్రెడీ క్లియర్. దాని దగ్గర సెల్ ఫోన్ అవన్నీ రికవర్ అయినాయి గుండ్రాంపల్లి చెరువులో. బట్టలు ప్లస్ అవన్నీ కూడా గుండ్రాంపల్లి చెరువులో రికవర్ అయినాయి కాబట్టి అది కన్ఫెషన్ చెప్పుట్లో మేము అవి రికవర్ చేసాం. నిందితుని పంతంగి టోల్ గేట్ దగ్గర అది ఇంకా ఎవిడెన్స్ రాలే. ఇంకా ఫర్దర్ ఇంకా ఓన్లీ ప్రిలిమినరీ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాము. ఇంకా ఒకటి విత్ ఇన్ 1 day కాబట్టి ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేస్తాం.